నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా మోహన్ విమర్శలు. తిరుమల ఘటనపై పవన్ సమాధానం చెప్పాలి. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాక తప్పదన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగులోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-15. టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయని, బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్లో ఉన్న ఆర్థిక లోటును ఆ రాష్ట్రం అధిగమించిందని, కేంద్రం సహకరించకపోయినా కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిదానికి జగన్ తప్పిదమంటూ నిందించడం సరికాదని అన్నారు. చంద్రబాబు మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, అయినా నిధులు తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని వెల్లడించారు. వెనకాల తాటాక్ కట్టేవాళ్ళు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, బళ్లల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో మొత్తం తిరగడం జరిగింది. నెల్లూరుకు రావడం జరిగింది. నెల్లూరులో ఒక గ్రామంలో రాత్రి నివాసం చేయడం జరిగింది. ఎల్లాయపాళెం అనే ఒక ఊర్లో. ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం కార్లు ఉండేది కాదు నెల్లూరులో. బుచ్చిరెడ్డిపాళెంలో ఒక కారు, ఎల్లాయపాళెంలో ఒక కారు ఉండేది. దొడ్లోళ్ళకి ఒక కారు, ఇంకొక ఆయన బెజవాడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కార్లు ఉండేది. మహాత్మా గాంధీ గారు నాయుడుపేటకు వస్తే నాయుడుపేట నుంచి మరి ఒంగోలు దాకా ఒక కారులో తిరిగాడు. రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరి పొద్దున్నే వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. ఒక హరిజన వాడికి వెళ్ళి ఆ రోజు పాలు తాగాడు ఒక హరిజన వాడలో. అది ఆ రోజుల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో అంటరానితనాన్ని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అనేది. మహాత్మా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాయంట. ఆ రోజుల్లో సుందరయ్య గారు పుస్తకంలో రాశారు. 5 నిమిషాలు మాట్లాడారు మహాత్మా గాంధీ కొరకు. ఒక రోజంతా 24 గంటలు మేము ఆలస్యంగా వస్తే మేమందరం చూసాము. ఆయన 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి అంటరానితనం, రెండోది స్వతంత్రం దేశానికి. మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని రాసేదాని కొరక మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా అంబేద్కర్ ను చైర్మన్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు అలిగాడు. సమానత్వం, వాక్ స్వాతంత్రం, మరి పత్రికా స్వేచ్ఛ ఇటువంటి విషయాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది సభ్యులు ఒప్పుకోలేదు. అంబేద్కర్ని బాగా ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ గారు ఇష్టం లేకుండా జాబు రాశాడు. నాకు వద్దు ఈ పదవి, ఈ చైర్మన్ పదవి అని రాసి అంబేద్కర్ గారి భార్య ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారికి జాబ్ పంపించడం జరిగింది. నెహ్రూ గారు ఆ జాబును చూసి ప్రధానమంత్రిగా జాబును చించేసి, ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన అంబేద్కర్ ని చైర్మన్ చేయడం అనేది. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అని అంటే ఆయన 2 సార్లు అలిగినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆలోచన ప్రకారంగానే, మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం.
సూపర్ 6 హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల బుద్ధుడని, ఆయన మోసపు హామీలు వింటే ఒంటికన్ను నక్క కథ గుర్తుకు వస్తుందని అన్నారు. 7 నెలలుగా మోసం, అవినీతి, వంచన, దోపిడీ, దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా జరుగుతున్న అపచారాలతో తిరుమల పవిత్రతను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సనాతన ధర్మ పరిరక్షకునిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతో మంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము 18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను పూచిగా చూపించి, నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42,00,000 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు. వృద్ధి రేటును పెంచాలా, ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్దాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా. పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా
మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు. కోట్ల ప్రజల కళ్లు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. This year 2025 GSLV F-15 vehicle is going to place the second generation navigation satellite NVS 02 for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles. Also, if you look at the satellites, 1975 we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite. Satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. We have successfully placed 433 satellites of other foreign countries. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2వ తరం నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 6:23 GSLV F-15 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. తాను మోసుకెళ్లిన NVS-2 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.